బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం స్త్రీ విద్య కోసం పాటుపడిన జ్యోతిబా పూలే అందరికీ ఆదర్శప్రాయుడని వారు చూపిన అడుగు జాడల్లో నడవాలని మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్ హరీష్ యువతకు పిలుపునిచ్చారు. కుల వివక్షతకు వ్యతిరేకంగా సమాజ నిర్మాణం కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త, సామాజిక దార్శనికుడు పూలే అని దళిత బహుజన మహిళా వర్గాల అభ్యున్నతి కోసం శ్రమించిన తీరు, వారు ఆచరించిన కార్యాచరణ మహోన్నతమైనదని కొనియాడారు. పూలే 196వ జయంతి సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాలను జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన గావించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆనాటి కాలంలోనే మహిళల పట్ల సమాజంలో జరుగుతున్న అసమానతలు, అణిచివేతలను చూసి చలించిన పూలే ఎన్నో సంస్కరణలు చేపట్టారని అన్నారు. నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ మహనీయుల నుంచి ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ, ఎటువంటి వ్యవస్థ ఉన్నప్పటికీ మనం చేసే పని చేస్తూ ముందుకెళ్ళాలి. ఏదైనా సమాజంలో అణిచివేత కానీ అప్రెషన్ కానీ ఉంటే ఖచ్చితంగా మనం దానిపై భాగంగా పోరాడవలసి ఉంటుందని, తర్వాత మనం కూడా ముందుకెళ్ళాలి. కంపల్సరిగా ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నారు. జ్యోతిబా పూలే గారు ఎంతో పోరాడి ఇండియాలో ఇంపాక్ట్ మహిళలకి ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిందంటే జ్యోతిబా పూలే కాలం నుంచి స్టార్ట్ అయింది. 1927లో ఇదే రోజు ఏప్రిల్ 11వ తారీఖున జ్యోతిబా పూలే జన్మించారు పూనాలో, మహారాష్ట్రలో ఉన్నటువంటి పూనాలో. తను పుట్టుకతో అప్పట్లో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థలో శూద్రుల మాలీ కమ్యూనిటీలో పుట్టడం జరిగింది. అప్పటికే వాళ్ళకు జ్యోతిబా పూలే వాళ్ళకు కొద్దిగా ల్యాండ్ ఉంది. దాంట్లో ఫ్రూట్స్, పూలు అమ్మే వ్యాపారంలో ఉండేవారు. సో ఆ రోజుల్లో 1827-40 మధ్యలో అప్పట్లో సమాజంలో ఎటువంటి ఆంక్షలు ఉండేవో మనందరికీ చరిత్రలో చదువుకున్నాం, మనందరికీ తెలిసింది. చాలా స్ట్రిక్ట్ గా, చాలా అప్రెస్డ్ గా ఉన్నటువంటి వ్యవస్థలో దేశంలో ఉమెన్స్ కాలేజ్ పెట్టినటువంటి మహనీయుడు జ్యోతిబా పూలే. అంతేకాకుండా ఒక ఈవెన్ అగ్రవర్ణాల వ్యవస్థలో కూడా ఎవరైతే అణచివేతకు గురవుతున్నారో వాళ్ళకు కూడా పాజిటివ్గా నిలబడ్డాడు. ముఖ్యంగా అప్పట్లో అగ్రవర్ణాల్లో ఈ విడోస్ అంటే వితంతులకి చాలా కఠినమైన వ్యవస్థ ఉండేది. అప్పట్లో వారి కోసం కూడా సపరేట్ హోమ్ ఎస్టాబ్లిష్ చేసి వితంతులైన తర్వాత అప్పట్లో చాలా మంది చాలా కఠినంగా ఉండేది. వాళ్ళందరికీ కూడా చాలా సపోర్ట్గా నిలబడడం జరిగింది జ్యోతిబా పూలే. అంతేకాకుండా సత్యశోధక సమాజ్ అనే ఒక సొసైటీని కూడా స్థాపించాడు జ్యోతిబా పూలే. సత్యశోధక సమాజ్ పెట్టి ఏవైనా అప్రెషన్ అంటే కులంలో అయినా ఉండొచ్చు, వ్యవస్థలో ఎటువంటి అప్రెషన్ అయినా కానీ చాలా ఎదురించి పోరాడి చాలా అందరికీ మార్గం చూపించాడు. రాబోయే రోజుల్లో భారతదేశానికి ఒక మంచి మార్గం చూపించినటువంటి గొప్ప వ్యక్తి జ్యోతిబా పూలే. సో ఈ గొప్పతనం ఏంటంటే పూలే గారు అంతో ఎంతో కొద్దిగా బెటర్ పొజిషన్లో ఉండి కూడా సమాజంలో జరుగుతున్న ఆపరేషన్ కానీ వ్యవస్థలో ఉన్నటువంటి అణచివేతను కానీ చూసి చెల్లించిపోయి చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపట్టారు. మహాత్మా పూలే గారు కేవలం ఒక కుల వ్యవస్థనే కాకుండా అప్పట్లో ఉన్నటువంటి ఎనీ అణచివేతని, ఎనీ ఆపరేషన్ని ఎదిరించినటువంటి మొట్టమొదటి వ్యక్తి జ్యోతిబా పూలే గారు. అప్పుడున్న వ్యవస్థలో ముఖ్యంగా అప్పుడు ఉన్నటువంటి మహిళలకి ఎలాంటి అణచివేతకు గురవుతున్నారో చూసి చెల్లించిపోయి చాలా పెద్ద పోరాటాలు చేశారు. ఇన్ఫాక్ట్ మొట్టమొదటిగా తన వైఫ్కి అందరికీ తను ఫస్ట్ చేసి చూపించి నడవాలని చెప్పి తన సొంత భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలేకి ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసి అదేవిధంగా కాలేజ్ కూడా జయంతులు ఎప్పటికీ నిర్వహించుకోవాలి. ఒక పెద్ద మాట్లాడారు, ఈ ప్రోగ్రామ్ అనేది పిల్లలకు రియల్ చెప్పాడు. మనకు అందరూ తెలుసు జ్యోతిబా పూలే అనేది, కానీ చదువుకునే పిల్లలకు తెలియదు. కనుక హాస్టల్స్ లో టీచర్స్ కనీసం 5 నిమిషాలు అంబేద్కర్ అంటే ఎవరు, జ్యోతిబా పూలే అంటే ఎవరు, బాబుజీ అని కొన్ని మనం చెప్పాలి. చెప్తే పిల్లలకు తెలుస్తుంది. కనుక అవేర్నెస్ కూడా క్రియేట్ చేసే మంచి సలహా ఇచ్చారు పెద్దలు. అది మన వల్ల కాదు, టీచర్స్ మీరందరూ కూడా మీ హాస్టల్లో చేస్తే చాలా ప్రమాణంగా ఉంటుంది. కనుక ఈరోజు ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి జిల్లా అడ్మిషన్ నమస్కారం. భక్తులు నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నా. ఆయనే
ఏదైతే సిద్ధాంతం అనుకొని విద్య స్త్రీకి నేర్పాలని ఆ స్పార్క్ అయితే మొదలు పెట్టాడో ఆ రోజుల్లో ఈ రోజు ప్రపంచమంతా మన మహిళా సోదరులు చదువుకొని ఉన్నతమైన పదవులు ఎదుగుతున్నారు. ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి, క్రీడలో కానివ్వండి, దీనిలో ప్రతి ఒక్క మహిళలు కూడా చదువు అనేది ఇన్స్పిరేషన్. ఆ రోజు ఆయన కనిపెట్టిన ఇన్నోవేషనే ఈ రోజు మనందరి ఇంతవరకు తీసుకొచ్చింది. ఎందుకంటే మహానుభావుడు ఆ రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఘోరం ఉన్నాయి. ఆడపిల్ల పుట్టగానే మన సోదరులు చంపేసేవారు, తీసుకెళ్లి బావిలో చెరువులో పడేసేవారు. అలాంటి కఠినమైన పరిస్థితుల్లో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకొని స్త్రీలకు కంప్లీట్ లిటరసీ తీసుకురావాలని ఆయన కష్టపడి తెచ్చిన సిద్ధాంతమే ఈ రోజు మన స్త్రీమూర్తులకు అందరికీ కూడా ఉన్నతమైన శాఖలో కానీ ఉన్నతమైన పదవిలో కానీ తీసుకెళ్తుంది కనుక ఆయనకు ఎన్ని వేల 100% తీసుకురావడం జరిగింది. ఈసారి కూడా ఖచ్చితంగా 300, 600 మంది పాస్ చేసే విధంగా మేము ప్రణాళిక తయారు చేసి ప్రతి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ని ఒక యాక్షన్ ప్లాన్ వేసి ఇచ్చాం సార్. ఆ రకంగా అన్ని హాస్టళ్లలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు సార్, ట్యూటర్స్ యొక్క సహకారంతో. అలాగే మన జిల్లాలో భోజనం పెట్టు హాస్టల్స్ నిర్వహిస్తూ ఉన్నాం సార్. అలాగే గౌరవ మా బీసీ కమిషనర్ యొక్క ఆదేశంతో ఈ సంవత్సరానికి ప్రతి హాస్టల్స్ స్పోర్ట్స్ మెటీరియల్ అందించడానికి ఒక టీం పెట్టాము సార్.